మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. ఈ రోజు ఘుమఘుమల్లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగిద్దామా? హాయ్ రాజుగారు. హలో అండి. ఈ రోజు ఘుమఘుమల్లో ఏ వంట చేయబోతున్నారు? అరటి దూటతో చేస్తున్నానండి. పెరుగుచారు, అరటి దూట పెరుగుచారు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ట్రెడిషనల్ రెసిపీ కదా ఇది. మంచి హెల్దీ కూడా. అరటి దూట చాలా మంచిది కూడా. సో దాంతో అంటే ఈ పెరుగు కాంబినేషన్ లో చారు చాలా బాగా వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అరటి దూట పెరుగుచారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి దూట పెరుగుచారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటి దూట చిన్న ముక్క, పెరుగు అరకప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అరటి దూటను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఫైబర్ బాగా వస్తుంది కదండి పోగుల్లాగా, అవన్నీ తీసేసి ఉడికించి పెట్టాను. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా ఉడికించి పెట్టేసుకున్నాను నేను. సో ఇది వాడుతున్నాం మనం. సో అరటి దూట మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పొట్టు మొత్తం తీసేసి ఉడికించి పెట్టారు. అంటే పొట్టు కాకుండా లోపల కొంచెం నారలా వస్తుంది కదా, సో అది తీసేసి. ఉప్పు ఏమన్నా వేసారా రాజుగారు? లేదండి. సో ముందుగా పోపు వేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్, దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా వచ్చే డిష్ కూడా ఇది. సో ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. సో ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా అరటి దూట ముక్కలు. సో ఒక అరటి చెట్టులోనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత హెల్దీ కదా, టాప్ టు బాటం ప్రతి ఒక్కటి కూడా మనం వాడుకుంటాం. అరటికాయ, అరటి పండు, అరటి దూట, అరటి ఆకు, అరటి పువ్వు, అరటి పండు. ఓకే, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా కారం. సో బేసికలీ అరటి దూట ఎక్కువగా మనకి మజ్జిగ చారు లాంటి వాటిల్లోనే యూజ్ చేస్తుంటారు కదా రాజు గారు? కొన్ని రకాల దాంట్లో ఇలా పులుసులు కానీ కొంచెం ఇలా చారు లాంటి వాటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది కొంచెం వేగిన తర్వాత సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, అంటే మనకి ఉప్పు కారం కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సరిపడా, అంటే మనకు చారుకు సరిపడా వాటర్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. ఇది కొంచెం మరగాలండి మనకు. మరగడం మరిగితే దాంట్లో మనకు అంటే అరటి దూటలో కూడా కొంచెం ఉన్న ఆ ఫ్లేవర్ కూడా అంతా ఆ వాటర్కి వస్తుంది. సో ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుంటాం. ఓకే, సో కొంచెం నీళ్లు మరగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. మీకోసం మొదటి చిట్కా: పాలలో మైదా పిండి కొద్దిగా కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా అప్లై చేసుకుని ఒక ½ an hour వరకు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖం అంతా కూడా బాగా క్లీన్ అయ్యి కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, చిట్కా చూసారు కదా. సో ఇక్కడ వాటర్ కూడా మరుగుతున్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు పెరుగులో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఈ పెరుగు చారు లాంటివి చేసుకునేప్పుడు. కొద్దిగా శనగపిండి అండి. ఓకే, సో టేస్ట్ కూడా వస్తుంది, అలాగే కొంచెం మనకు చిక్కదనం కోసం కూడా ఈ శనగపిండి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో బాగా కలిపేసుకుని సో ఆ శనగపిండి అంతా కూడా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుని యాడ్ చేసుకోవడం. ఎస్, సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో కొంచెం మరుగుతున్నప్పుడు మనకు అది కొంచెం దగ్గర పడుతుందండి. శనగపిండి యాడ్ చేసాం కదా, సో దానివల్ల కొంచెం ఆ చిక్కుదనం అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే
కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇందులో మనం కారం వేయట్లేదు కదా? వేసుకున్నాం, కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి అంటే కొంచెం కలర్ బాగా చేంజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఆ ఘాట్ అనేది సరిపోతుంది. ఓకే, సో కొంచెం చిక్కగా అయ్యే వరకు అంటే ఇలా కంటిన్యూ కలుపుతూ ఉండాలి. అంటే శనగపిండి వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఉండలు కట్టేస్తుంది, అడుగు కూడా పడుతుంది కాబట్టి అది లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ కొంచెం మనకి ట్రెడిషనల్ రెసిపీస్ కాబట్టి ఇలాగే మెథడ్ చేసుకోవాలి. అంటే మనం చేంజ్ చేసి మళ్ళీ వేరేవన్నీ యాడ్ చేసేసుకుంటే మెయిన్ టేస్ట్ పోతుంది కదా. కొన్ని అంటే చాలా మటుకు ట్రెడిషనల్ డిష్లు ఏంటంటే సింపుల్ గానే ఉంటాయి. అవును, సో ఈజీగా దొరికే ఐటమ్స్ తోనే సింపుల్ మెథడ్ లోనే ఉంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. సో బౌల్లోకి తీసేసుకున్నాం. ఇంకా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే రైసే కదా రాజు? రైస్ అండి, రైస్ తోనే సూపర్ గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర గార్నిష్. సో చారు రెడీ అండి. గుమగుమలాడిపోతూ అరటి దూట పెరుగు చారు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి దూట పెరుగు చారు తయారు చేసుకునే విధానం. ముందుగా అరటి దూటను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత పెరుగులో శనగపిండి వేసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి దూట పెరుగు చారు రెడీ. అరటి దూట పెరుగు చారు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా సూపర్ గా వచ్చింది. చాలా బాగుంది రాజు గారు. ఎంత టేస్టీగా ఉందంటే రైస్ కూడా వద్దు, ఇలాగే తినేద్దాం అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఆ అరటి దూట మీరు అన్నారు కదా కొంచెం సేపు మరిగించారు కదా, అరటి దూట ఫ్లేవర్ అంతా కూడా వాటర్ కి వస్తుంది అని. సో అది బాగా తెలుస్తుంది. ముక్కకే కాకుండా మనకు ఆ జ్యూస్ లో కూడా అరటి దూట ఫ్లేవర్ బాగా చాలా సూపర్ గా వచ్చింది. ఎక్సలెంట్, ఇంకేం చెప్పక్కర్లేదు, అదిరిపోయింది అంతే. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తాగుతూ ఉన్నట్లయితే రోజంతా కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది, శరీరానికి శక్తి లభించినట్లు అవుతుంది. అలాగే ఫ్యాట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఇంకా స్లిమ్గా అవడానికి కూడా బాగా దోహదపడుతుంది.